హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్లాగ్ అయితే చూస్తున్నారు కానీ కామెంట్ అయితే ఎవ్వరూ పెట్టట్లేదండి. కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. కొంచెం నాకు ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ముందు ఒకవైపు అయితే పాలు, ఒకవైపు అయితే టీ పెట్టుకున్నానండి. ఇది నైట్ రుబ్బు అనమాట. దీనిలో కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా పొంగుతూ ఉంటే రుబ్బు దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈలోపు టీ అయితే మరిగిపోయిందండి. టీ మరిగిపోయిన తర్వాత తినకైతే నేను వడకట్టేసి టీ ఇచ్చేస్తున్నానండి. నేను ఇచ్చేటప్పటికే తినైతే వాకింగ్కి వెళ్ళిపోవడానికైతే కొంచెం రెడీ అయిపోయారనమాట. పిల్లలకి సెకండ్ సాటర్డే కాబట్టి స్కూల్ లేవు కాబట్టి తనైతే కొంచెం హడావిడి లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారనమాట. తనకి టీ ఇచ్చాను. హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేసుకున్నానో చూపిస్తున్నాను. బ్లాగ్ మొత్తం చూసి స్కిప్ చేయకుండా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు భీష్మ ఏకాదశి కదండి. నేనైతే వెంకటేశ్వర స్వామికి నేను ఏ నైవేద్యాలు చేసుకుంటున్నాను, పూజ ఎలా చేసుకున్నాను, ఇంట్లో ఏ వంటలు చేసుకున్నానో చూపిస్తాను. ఓకేనా? రండి. ముందైతే నేను వడపప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి దేవుడికి. వడపప్పు ఇంకా పానకం అయితే నేను చేస్తున్నాను అనమాట. ముందు వడపప్పును అయితే నేను నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు తినైతే పువ్వులు తీసుకొని వచ్చారండి. ఇంకా ఈరోజు భీష్మ ఏకాదశి కదా, ఇంక అందుకనేసి ఈ రోజుకైతే ఉంచుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో ఇంకా చామంతి పువ్వులు అన్నీ ఉన్నాయని అవన్నీ వాడుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి కొంచెం ఇవి అన్నీ నాటు గులాబీలండి. చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట. మనం చూడండి, రోజుది స్ప్రే తీసుకుంటే ఎలాంటి స్మెల్ వస్తుందో, రోజ్ వాటర్ అవన్నీ అంత మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట. ఇంకా తేంగానే నాకు చాలా బాగా అనిపించి ఈ రోజైతే పూజ చేసుకోవచ్చు అని చెప్పి నేను అలాగ దాచుకున్నానండి. ఈరోజు భీష్మ ఏకాదశి అని చెప్పి. ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇలా స్మెల్ వచ్చేవి అవన్నీ పెడితే చాలా సుగంధ ద్రవ్యాలతో పూజ చేస్తే మంచిదంటారు. అందుకని ఇప్పుడు నేను వడపప్పు అయితే నానబెట్టుకున్నానండి నైవేద్యంకి. నేను ఈలోపు దేవుడి మూల మొత్తం అన్ని సర్దుకుంటాను. పువ్వులు ఇదిగోండి, మా ఆయన గారు అయితే గులాబీ పూలు తీసుకొని వచ్చారు దేవుడికి పూజ చేయడానికి. పానకం కూడా నేను రెడీ చేసుకున్నాను. నేను పూజ మందిరంలోని మొత్తం పువ్వులన్నీ సర్దుకొని మొత్తం దీపారాధనకి అన్నీ రెడీ చేసుకునేటప్పటికైతే వడపప్పు అయితే నానిపోద్ది. ఈలోపు బయట ముగ్గు కూడా పెట్టుకొని వచ్చేస్తాను అనమాట. ఓకేనా? నేను దేవుడి మూల అన్నీ సర్దుకొని మొత్తం దీపారాధన అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. దేవుడి గదిలోని పువ్వులు అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఇంకా వాటరు కొట్టుకున్న తర్వాత నేను స్నానంకి వెళ్ళిపోయాను అనమాట. ఈలోపు మొత్తం అంతా వాటర్ అంతా కొంచెం ఇంకినట్టు అవుతుందండి. ఇంక ఇప్పుడు ముగ్గు పెట్టుకుంటే అస్సలు జారకుండా నిలుస్తుంది అనమాట. ఇంక అందుకని నేను వచ్చి ముందు గచ్చులకైతే నేను ముగ్గులు వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత అప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళి పువ్వులు అవన్నీ పేర్చుకొని దీపారాధనకి అన్నీ రెడీ చేసుకునేటప్పటికైతే మొత్తం అది వడపప్పు నానబెట్టుకున్నాను కదండీ, అదైతే బాగా నానుతుంది. ఇంక ఈలోపు అయితే పానకం అది రెడీ చేసుకోవచ్చు అనేసి బయటికి ఫస్ట్ అయితే వచ్చాను. ఇదిగోండి మొత్తం నేను ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా గుమ్మాలకైతే ద్వారబంధాలకి పసుపులు రాసి బొట్లు అయితే పెట్టుకున్నానండి. అవి బాగానే ఉన్నాయి. ఇంక అందుకనేసి మళ్ళీ ఈరోజు అయితే నేను మళ్ళీ సపరేట్గా అయితే పెట్టలేదన్నమాట. తులసమ్మకి మొత్తం అంతా అన్ని దగ్గరలో నేను పసుపులు రాసి బొట్లు అయితే పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు నేను పానకం ఎలా రెడీ చేశానో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఏమీ లేదండి, మామూలుగా బెల్లం ఉంటుంది కదండి, అదైతే తురుముకొని వేసుకోవాలి. అలాగే ఒక 7 నుంచి 8 మిరియాలను అయితే చితగొట్టుకొని వేసుకున్నానండి. అందులోని చిన్న పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. వేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. దీని మీద అయితే తులసి దళం ఉంటుంది కదండి, అదైతే ఒక్క ఆకునైతే వేసుకోవాలన్నమాట. అంతే, దేవుడికి నైవేద్యం అయితే రెడీ అయిపోద్ది. ఇదిగోండి వడపప్పులోనైతే నేను చిన్న బెల్లం ముక్కనైతే పెట్టుకున్నాను. వడపప్పు అయితే నానిపోయింది. ఇప్పుడు మాకు మా ఇంట్లోనైతే శంఖం పూలు పూసాయండి. అవి కూడా పూజకు పనికొస్తాయని తెచ్చానమాట. దేవుడి గదిలోనైతే మొత్తం అలంకరణ అయితే చేసుకున్నానండి. పువ్వులు ఎక్కువ ఉంటే మొత్తం నిండుగా అలంకరించుకుంటే చాలా పూజ అంతా ఏదో ప్రశాంతంగా చేసుకున్నట్టు ఉంటుంది. నేను వెంకటేశ్వర స్వామివి నామాలు అయితే చదువుకున్నానండి, గోవిందనామాలు. అలాగే విష్ణు సహస్రనామాలు కూడా నేను పారాయణ చేసుకున్నానండి.
మనకి వచ్చినట్టుగా చేసుకోవచ్చండి. మనకి రాదు, చదవలేము అలా అస్సలు అనుకోకండి. మనసులోని దేవుడిని తలుచుకున్నా సరే చాలండి. గోవిందనామాలు చదువుకోవడం రాకపోయినా సరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మీకు మనసులోని 11 సార్లు ఏదో మీకు నచ్చినట్టుగా అనుకొని మీకు ఎలా పూజ వస్తే అలాగే చేసుకోండి. మీకు అదే అలవాటు అయిపోతుంది. ఇంకా ఏ పూజ అయినా మనం చేయగలము అనేసి ప్రతి పూజని మనం చేయగలమండి. పూజ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయేటప్పటికైతే ఇంకా మా బావగారు వాళ్ళ పాప వచ్చి సింహాచలం నుంచి ప్రసాదం తీసుకొని వచ్చిందనమాట. పూజ అవ్వడమే ప్రసాదం అయితే వచ్చింది సింహాచలం నుంచి. ఇదిగోండి ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చారనమాట. తెల్లవారే సింహాచలం దర్శనంకి వెళ్ళారటండి భీష్మ ఏకాదశి అని. ఇదిగోండి తెచ్చారు. తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నంకి లంచ్లోకి అయితే బీరకాయ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా బీరకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా నేనేమి తెల్లదండి. ఇదిగోండి తినాలి. ఇంకాని మొలకలు అయితే తీసుకున్నాను. మార్నింగ్ టిఫిన్ అయితే ఏం తిన్న కదా, ఇంకా అందుకనేసి మొలకలు తినేసి ఇంకా ఉన్న బీరకాయలు అయితే వలుచుకోవాలి. ఇది కూడా చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. ఓకేనా? ఈలోపు మా ఆయన గారు అయితే వచ్చారండి. ఏటి మధ్యాహ్నం బీరకాయలు ఫ్రై చేస్తున్నావా అని అడిగారు. అవునంటే అయితే నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతాను, నాకు ముందు టిఫిన్ ప్రిపేర్ చేసి మనేసి అన్నారు. ఇంకా అందుకని తినకైతే సింపుల్గా అయిపోద్దని చెప్పి నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేశానండి. రోజు ఎండుమిర్చి అయితే వేసాను, వెల్లుల్లి జీలకర్ర అన్నీ డైరెక్ట్గా ఫ్రై చేశానండి. పల్లీలు కూడా వేసుకున్నాను. అదైతే కొంచెం చల్లారేలోపు అయితే నేను దోశలు అయితే వేసుకుంటున్నానండి. కొంచెం పల్లి చట్నీ అయితే అన్నిటికన్నా సింపుల్గా అయిపోద్ది. ఇంక ఇప్పుడు నేను కూడా టిఫిన్ తిన్నాను. ఇంకా చిన్న పాప లెగిసేటప్పటికి కూడా ఇంకా చాలా టైం అయిపోద్ది. పెద్ద పాప అయితే బ్రెడ్ పెట్టుకొని వెళ్ళిపోయిందండి. టిఫిన్ అది ఏమొద్దని పాలు తాగేసి. నేను ఇప్పుడు దోశలు ఒక 2 దోశలు వేసేటప్పటికైతే ఈ పల్లీలు అవి వేపుకున్నాను కదండి, అదైతే చల్లారిపోయిందండి. ఇంకా అదైతే నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇంక ఇది నేను తాలింపు అది ఏం పెట్టలేదు. ఈరోజు పల్లీలకి పొట్టు కూడా నేను తీయలేదండి. పొట్టుతోని తింటే బలం అనేసి చాలామంది అంటున్నారు. ఇంక అందుకని పొట్టు అయితే నేను తీయలేదండి. తీయకుండా ఎండుమిర్చిని జీలకర్ర వెల్లుల్లి వేసుకున్నాను కదా, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని అందులోనైతే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్నాను. తినకైతే నేను టిఫిన్ పెట్టేసి ఇచ్చేసి అలాగే మజ్జిగ కూడా కొంచెం ఇచ్చానండి. ఇచ్చేసి రైస్ అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకొని ఇందాక బీరకాయలు అయితే తొక్కలు తీసుకున్నాను కదండి, వాటిని అయితే ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసి ఇంకా ముక్కలు కోసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఎక్కువ కోసుకుని పని ఉంటే మాత్రం కిందనే కూర్చొని చేసుకుంటానండి. ఇంకెందుకు అంత హడావిడిగా ఏం కాదు. పాప క్యారేజ్ అయితే 12:30కి పంపించాలన్నమాట. ఇంక అందుకని కోసుకోవడం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకొని కొంచెం తడిగుడ్డ కర్రతోనైతే కొంచెం తుడిచేసుకున్నానండి. ఎందుకంటే బీరకాయ కొంచెం వాటర్గా ఉండడం వల్ల అక్కడక్కడ కొంచెం గచ్చుకైతే పట్టినట్టు అయిపోయింది అనమాట. ఇంక అందుకని ఇదంతా మొత్తం ఎత్తిసుకుంటున్నాను. ఇంకా గ్యాస్ దిమ్మ మీద చేసుకుంటే ఒక గంట అయినా పట్టిందండి. బోల్ టైం అయిపోదును. బీరకాయలు అయితే కోసుకోవడం అయిపోయిందండి. అన్నం స్టవ్ మీద పెట్టుకొని బీరకాయలు అయితే కోసాను అనమాట. బీరకాయ కోసుకోవడం అయిపోయింది. ఈలోపు అన్నం కూడా కుక్ అయిపోయింది. ఇది కూడా చూడండి. ఇప్పుడైతే అన్నం వార్చేస్తున్నాను. వార్చేసిన తర్వాత రసం ఒక పక్క, ఇంకా కూర అయితే ఒక పక్క పెడతాను. ఇంకా అన్నం వార్చేసుకున్న తర్వాత రసం కూడా నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇంక ఈ రసము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మరిగేలోపు అయితే ఒక పక్క నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకున్నానండి కూరకి, బీరకాయ కూర ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెక్కలు అయితే చితగొట్టుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి, పచ్చిమిర్చి ఉల్లిపాయలుని ఇంకా వేసేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఆవాలుని జీలకర్ర ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లోనైతే ఎండుమిర్చి ఇంకా కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయని పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే ఫ్రై అయిపోయింది. ఇంక ఇందులో నేను జీలకర్ర అలాగే ఆవాలను కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇంక ఇది కూడా ఫ్రై అయిపోతే అప్పుడు లాస్ట్లోని ఎండుమిర్చి ఇంకా కరివేపాకుని అయితే వేసుకోవాలండి. ఇంకా ఈ రథసప్తం అయిన తర్వాత మా వంటగదిలో వంట చేస్తానండి. మొత్తం తడిచిపోవడమేనండి. మాకైతే ఎంత ఇండక్షన్ ఉన్నా సరే ఆవిరైతే వచ్చేస్తుంది అనమాట.
విపరీతంగా చెమట పట్టేస్తుందండి. ఒంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఇంకా లిక్విడ్లు అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలాగని. వంటగదిలో తాగుతూనే ఉండాలండి. ఇంకా నిమ్మకాయ సాల్ట్ కలుపుకొని వాటర్ అయితే బాటిల్ పట్టుకొని అయితే పెట్టుకుంటున్నానండి నేను. ఎందుకంటే మన బాడీలోంచి వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటే మరి మనం తాగుతూ ఉండాలి కంపల్సరీగా. లేకపోతే బాడీ కొంచెం డిహైడ్రేషన్ అయిపోద్దండి. కొంచెం ఇది మగ్గిన తర్వాత ఇందులోనైతే పసుపు ఇంకా నేను ఉప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం పసుపు వేసుకుంటే బీరకాయ కొంచెం బాగా పచ్చిగా ఉన్నట్టు ఉంది కదండి, అందుకని వేసుకున్నాను. వేసుకొని దీన్ని అయితే మూత పెట్టానండి. వాటర్ చూడండి ఎంత వచ్చిందో. ఇంకా ముందైతే ఉప్పు అయితే యాడ్ చేయలేదండి. నీరు అలా వస్తుందన్నమాట. కొంచెమే వేసాను. ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా ఇంకొంచెం ఉప్పు వేసాను. ఈలోపు చారు అయితే అయిపోయిందండి. ఇదైతే నేను తాలింపు పెట్టేసుకున్నాను. కొంచెం ముక్కల్లా ఉన్నాయని కొంచెం మెదుపుకున్నానండి. మెదుపుకున్న తర్వాత ఇదిగోండి బాగా కలుపుకుంటున్నాను. ఇంక ఇది ఎంతసేపు వేపుతున్నా వాటర్ లాగే వస్తుందండి. ఎందుకంటే బీరకాయలు చాలా లేతగా ఉన్నాయన్నమాట. ఇంక ఇందులోనైతే నేను కొంచెం కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఉప్పు అది సరిపోయిందా లేదా చూసుకున్నాను. చూసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కారం వేసుకుంటున్నాను. కారం కూడా చూసుకొని వేసుకున్నానండి. ఎందుకంటే ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా, ఇంకా అందుకనేసి కొంచెం కారాన్ని అయితే ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకున్నానండి. ఇంక పాపకైతే టైం అయిపోయిందండి. పాపకైతే నేను అన్నం కొంచెం కూరలో కలిపేసి పెట్టిమని చెప్పిందనమాట. మమ్మీ ఇంకా చారు కూర అన్నం కలుపుకోవడానికి టైం ఉండదు మమ్మీ, నువ్వేం పంపిస్తావో కలిపేసి పెట్టి అన్నది. ఇంక అందుకనేసి రైస్ అయితే వేసేసి బీరకాయ కూర వేసానండి. వేసి బాగా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇది బాక్స్లోనైతే పెట్టేస్తే కొంచెం ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోద్ది కదండి. ఇంకా మూత పెట్టేసి పంపించాను అనమాట. ఇంకా పాప అయితే వెళ్ళిపోయిందండి. నేనైతే నిన్న ఒక పాప పెద్దపిల్ల అయిందని చెప్పాను కదండి, వెళ్ళాను అన్నాను కదా. ఇంకా పాపకైతే స్వీట్ అయితే ఆర్డర్ ఇచ్చానండి. ఇంకా రేపు వెళ్ళిద్దామని, ఈరోజు అయితే కాదు. అవి ఎలా వచ్చాయని ఓపెన్ చేసి చూశాను. చూసిన తర్వాత క్యాన్లోనైతే సర్దుతున్నాను. మా ఇంట్లో పనిచేసి ఆవిడైతే అమ్మ ఒక్కొక్కటి పెట్టకు, 2 పెట్టాలి, జోడీలు అయితే లెక్క పెట్టాలి అన్నది. నాకైతే ఇలాంటివి ఏం తెలియవండి. నేను అవన్నీ సర్దుకున్నాను అనమాట. 101 ఆర్డర్ ఇచ్చానండి. చాలా బాగా చేశారనమాట. ఇంకా రేపైతే ఇవి పట్టుకెళ్ళి ఇవ్వాలండి. ఇవన్నీ సర్దుకుని అన్నీ చేసుకొని ఇంకా ఒక 3:30 అయిపోయిందండి. ఒక 4:35 వరకు అయినా పడుకుందామని కాసేపు పడుకుండిపోయిన తర్వాత లెగిసి నేను కొంచెం టీ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని తాగేసి ఇంకా నైట్కి అయితే గృహప్రవేశం ఉందన్నమాట. గృహప్రవేశానికి అయితే బయలుదేరుతున్నాను. నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరూ ఏటి రోజు ఫంక్షన్లేనా అనుకుంటారు, కానీ మా ఆయన గారు ఒక్కరు వెళ్ళి అయితే రారండి, నన్ను కూడా బయలుదేరిస్తారు రమ్మని. ఇదిగోండి ఫంక్షన్కి అయితే అక్కడికి వెళ్ళాము. ముందైతే భోజనం చేసే దగ్గర కాకుండా ఫ్లాట్ చూడడానికి వెళ్ళామండి. స్కై పార్క్లో ఫ్లాట్ అనమాట ఇది. మొత్తం అంతా బాగా చేశారు. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మొత్తం అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా షిఫ్ట్ అయిపోవడమే ఇంట్లోకి. మొత్తం అన్ని గదుల్లోని అయితే నేను షూట్ చేశానండి. నాకైతే బాగా నచ్చిందండి. మొత్తం కాంట్రాక్ట్కి అయితే ఇచ్చారంట మొత్తం ఈ కబోర్డ్స్ ఇవన్నీ చేయడానికి. వాళ్ళే మొత్తం కలర్ కాంబినేషన్ అంతా సెట్ చేసుకొని అంత బాగా చేశారండి. నాకైతే బాగా నచ్చిందండి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ మేము ఉండేటప్పటికే 9:30 అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ భోజనం అయితే చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి. ఈ వ్లాగు మీకు ఎలా అనిపించిందండి? ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.